మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఒకటే చర్చ. నలుగురు కలిశారంటే చాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికపై చర్చ కొనసాగుతుంది. నాయకుల నుండి కాలనీ బస్తీవాసుల వరకు అందరి నోట అదే మాటగా మారింది. ఉప ఎన్నికల్లో గెలిచేదెవరు? కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఇన్ని వేల ఓట్లతో గెలుస్తున్నాడట కదా? లేదు, బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుస్తుందంట కదా? అదేమీ కాదు. బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ గెలవబోతున్నారంటూ ఎవరికి వారే చర్చించుకుంటూ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల లెక్కింపుకు సమయం ఎక్కువగా ఉండడంతో నాయకులతో పాటు కంటోన్మెంట్ ప్రజలు అభ్యర్థుల గెలుపు ఓటములపై ఎవరికి తోచిన వారు విశ్లేషించుకుంటున్నారు. అందులోనూ జర్నలిస్టులు కనిపించారంటే చాలు అభ్యర్థుల్లో గెలిచేదెవరో చెప్పండి అంటూ వారి అభిప్రాయాలు సేకరిస్తూ సంతోషపడిపోతున్నారు. ఉత్కంఠ రేపుతున్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు అభ్యర్థులనే కాదు కంటోన్మెంట్ ప్రజల్లో సైతం ఉత్కంఠ రేపుతున్నాయి. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఎన్నిక ముగిసినప్పటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నిక జరిగినప్పటి నుంచి సుమారు 22 రోజుల అనంతరం ఓట్ల లెక్కింపు ఉండడంతో రోజులు గడుస్తున్న కొద్దీ పార్టీ అభ్యర్థులతో పాటు కంటోన్మెంట్ ప్రజల్లో సైతం ఉత్కంఠ రేపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ అనంతరం 2వ రోజు లెక్కింపు కొనసాగింది. అభ్యర్థుల గెలుపుపై ప్రకటన సైతం సాయంత్రం వరకు తేలిపోయాయి. ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రాల వారీగా జరుగుతుండటంతో ఓట్ల లెక్కింపు సమయం కేటాయించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో విడతల వారీగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు కొనసాగించనున్నారు. ఓట్ల లెక్కింపుకు చాలా సమయం ఉండడంతో ఎవరికి వారే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా చర్చించుకుంటున్నారు. పబ్లిక్ లా ఈ సెంటిమెంట్ పోతుందా డబ్బులకే పోతుందా అనేది మరి ప్రేక్షకులే రేపు పొద్దున వాళ్ళే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఎలక్షన్స్ కన్నా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సరుగుద్ది సైలెంట్ ఉంటుంది, కాంగ్రెస్ ఏమో డోమ్ డామ్ ఉంటుంది. కాంగ్రెస్ వచ్చేటట్టు ఆయన లెక్క ఆయనకు వదిలేయి, నా లెక్క నేను తీసుకోండి, నాదేనే తీసుకుంటా. కంటోన్మెంట్ ఉప ఎన్నిక పూర్తయి 9 రోజులు గడుస్తుండటంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాయకులతో పాటు బస్తీలు కాలనీలో 4-5 కలిశారంటే చాలు ఎవరు గెలుస్తున్నారంటూ ఒకటే చర్చ కొనసాగుతుంది. గెలవబోతుంది ఆయనే అంటే గెలవబోతుంది ఈయన అంటూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక నాయకుల విషయానికి వస్తే కార్యకర్త కనిపిస్తే చాలు మీ ప్రాంతంలో ఎలా ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ అభ్యర్థి గెలుస్తారంటూ ఒకటే పనిగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపుపై అపార నమ్మకంతో ఉన్నారు. రోజువారీ ముఖాలను చూసి చర్చలు జరిపిన నాయకులు, జర్నలిస్టులు కనిపించారంటే చాలు ఉప ఎన్నిక గెలుపు ఓటంలో ఎలా ఉంటాయంటూ వారితో చర్చలు జరుపుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. 1500 ఓట్లుంటే 771 పడ్డాయి. బూత్లో 2000 చిల్లర ఓట్లుంటే 450, 600 అట్లా ఓట్లు పడ్డాయి. డబ్బుల ప్రభావం కూడా ఏం కనబడలేదు అక్కడ. ఓటర్లు వచ్చి వేయలేదు అసలు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి అనుకుంటారు, కానీ మైనార్టీ ఓట్లలో కూడా కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు పడ్డాయి అన్నారు. ఎందుకంటే 8 సంవత్సరాలు అయింది ఇల్లు కాల్ చేసి, ఇప్పుడు మనకు ఇల్లు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసినారు సార్, మేమని కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు పార్టీ కోసం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలపైన నాయకులు విశ్లేషించుకుంటున్నారు. కంటోన్మెంట్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, తమకు లాభం కలుగుతుందని ఒకరు భావిస్తుండగా మరో ప్రధాన పార్టీ జోరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిందని, దీంతో అదే ప్రధాన పార్టీకి వ్యతిరేకత కూడా ఉందని మరొకరు భావిస్తున్నారు. మరోసారి సెంటిమెంట్కు ప్రజలు పట్టం కడతారని ఇంకొందరు చర్చించుకుంటున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా మారిందంటూ ఓ పార్టీకి చెందిన నేతలు చర్చించుకుంటుండగా తమ పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని, గెలుపు తమదేనంటూ మరికొంతమంది చర్చించుకుంటున్నారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి అనుకూలంగా వారే ఎన్నికల సరళిపై విశ్లేషించుకుంటూ గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు. పార్టీ పని చెప్పింది, ఆ పని చేసిన మేడ కాకుండా ఒప్పుకున్నారు, లీడర్ ఒప్పుకున్నారు, మళ్ళీ అంబేద్కర్ ఒప్పుకున్నారు, కథ కింద ఇక్కడ వార్డ్ 6 మొత్తం చెప్పింది, వార్డ్ 6 చేసినారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్, బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత, బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలకుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు సైతం గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇప్పటికే తమకు పడిన ఓట్లపై అంచనాకొచ్చిన తాము ఇన్ని వేల మేజార్టీతో గెలుపొందుతామన్న ధీమాలో పలువురు అభ్యర్థులున్నారు. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎం మిషన్లో దాగి ఉంది. జూన్ 4న గెలిచేది ఎవరనేది నేతలతో పాటు కంటోన్మెంట్ ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మరో 13 రోజులు ఉండడంతో రోజులు గడుస్తుందా కొద్దీ గెలుపు ఓటములపై ఎవరికి వారే విశ్లేషించుకుంటూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆసక్తి పెంచుతున్నారు. బోయిన్పల్లి సీఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఎన్నికల్లో గెలిపించాలంటూ ప్రచారం చేయడం కామన్. ప్రజలను ఆకర్షించడం కోసం నానా తంటాలు పడడం సర్వసాధారణం. ఎన్నికలు పూర్తి కాగానే ఆ భగవంతుని మీద భారం వేసి ఆయనకు ప్రార్థనలు నిర్వహించడం సర్వసాధారణం. కానీ ఆ మహిళా అభ్యర్థి మాత్రం నేను చాలా డిఫరెంట్ గురు అంటూ మరలా ఓటర్ల చింతకు చేరారు. ఓటు ఎవరికి వేశారన్నది ముఖ్యం కాదు, ఓటు వేశారా లేదా అన్నదే ముఖ్యమంటూ గెలిచినా ఓడినా నేను మాత్రం ప్రజలనే అంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సాయన ముందుకు సాగారు. మే 13న ఎన్నికలు అసలు ఘట్టం పూర్తి కాగా ఇప్పుడు అప్పుడప్పుడు తలుక్కుమంటూ ప్రైవేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత మరలా ప్రజల ముందుకొచ్చారు. మొన్ననే కదా ఓటేశాం, మరలా ఎందుకు వచ్చారని ఓటర్లు ఆశ్చర్యపోయినా మీరు ఓటేసినందుకు నా కృతజ్ఞతలు అంటూ వారి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డులో ప్రయాణం సాగించారు. ప్రచార పర్వం పూర్తయి ఎన్నికల అంశం కూడా పూర్తయి చివరికి త్వరలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వేళ నివేదిత ఎంట్రీ కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా మేము మా సైన్యం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటామంటూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత పర్యటన చేపట్టారు. 6వ వార్డులోని 3rd వన్ తవైపుర ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు తన గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తవైపురలోని తన టీం సభ్యులతో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు తాము గెలిచిన తర్వాత తవైపుర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, తప్పక తన వంతుగా సహకారం ఎల్లవెలా ఉంటుందంటూ వారికి హామీ అందించారు. పర్యటనలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు దీనాథ్ యాదవ్, హమీదా, ఫిరోజ్, గణేష్, రమాదేవి, మధు, అరవింద్ శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. మొన్నటి వరకు ప్రచారం, తర్వాత ఎన్నికలు, ప్రస్తుతం కృతజ్ఞతలు, రేపు ఫలితాలు, ఇలా అన్ని అంశాలు కూడా నివేదిత రాజకీయ భవిష్యత్తుకు ముఖ్యమైన తరుణంలో ప్రజల్లో ఉండాలన్న ఆలోచనతో నేటి ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన నిజమైన రాజకీయ వారసురాలికి ఉండాల్సిన లక్షణాల్లో నేడు ఈ పర్యటనట్లుగా స్పష్టం అవుతుండగా మరి నివేదిత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. ఆరోగ్యవంతులను చేసే ఆసుపత్రిలో ప్రాణం పోయిన ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. పేదింటి కుటుంబంతో ఇంటికి పెద్దయినను కోల్పోయిన కుటుంబానికి మేమండగా ఉంటామన్న భరోసాను అందిస్తూనే ఇక మీ ఆరోగ్య భద్రత మా బాధ్యత అంటూ హామీని అందించేశారు. శాఖాపరమైన విచారణతో పాటు ఆ కుటుంబానికి అండగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీతో బాధితుడి కుటుంబానికి కాస్త ఊరట అందగా జరిగిన తప్పిదం ఎవరిదైనా ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సంఘటనకు మేము బాధ్యత తీసుకుంటామంటూ అధికారులు హామీ అందించారు. పరంగా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% కంటోన్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటే ఎటువంటి సపోర్ట్ ఉందో చూసేసి మాట్లాడేసి. కంటోన్మెంట్ బొల్లారం ఆసుపత్రిలో నిన్న జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఎండిన వృక్షం కూలి ఆసుపత్రి ఇన్గేట్ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వస్తున్న దంపతులపై పడడంతో వాహనం నడుపుతున్న రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. టీచర్ గా పనిచేస్తున్న సరళాదేవి తలకు తీవ్ర గాయం కాగా వారిరువురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఈ రోజు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పగా ఆసులో చికిత్స పొందుతున్న సరళాదేవిని అంబులెన్స్ లో తీసుకుని దహన సంస్కారాలకు వారి బంధువులు బయలుదేరారు. అయితే తప్పెవరిది అన్న ప్రశ్నలు తలెత్తిన వేళ వారి కుటుంబ సభ్యులు, బంధువులు నేరుగా సరళాదేవిని అంబులెన్స్ లో తీసుకుని కంటోన్మెంట్ ఆసుపత్రికి చేరుకొని వైద్యులను నిలదీశారు. వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణతో వాగ్వాదానికి దిగడంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఉన్నతాధికారుల నుంచి హామీ రావాల్సిందేనంటూ పట్టుబడడంతో ఇక కంటోన్మెంట్ బోర్డు నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, సూపరింటెండెంట్ మిన్నీ,
మ్యాథ్యూతో వారి చర్చలు జరిపారు. సీఓ మధుకర్ నాయక్ తెలిపిన మాట ప్రకారం జరిగిన సంఘటనపై తాము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నామని, శాఖాపరమైన విచారణ చేయడంతో పాటు సరళాదేవికి పూర్తి వైద్య చికిత్స అందించే బాధ్యత తమదంటూ హామీ అందించారు. గాంధీ ఆసుపత్రిలో ఇబ్బంది ఏర్పడిన తరుణంలో అక్కడి వైద్యులతో మాట్లాడి సరైన ట్రీట్మెంట్ అందేలా తాము ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు బోర్డు తరఫున పూర్తిగా వీలైనంతగా న్యాయం చేస్తామంటూ వారికి పూర్తి హామీని రాజ్ కుమార్ అందించారు. ధర్నా చేస్తూ ఆవేశంలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులను సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ సమయస్ఫూర్తితో చర్చలు జరిపి శాంతింపజేశారు. అనంతరం తూముకుంటలో రవికుమార్ పార్థివ దేహానికి అంత్యక్రియలు బంధుమిత్రులు పూర్తి చేశారు. ఏమన్నా అది ఎందుకు జరిగిందని చెప్పి అది కూడా ఒకసారి చూస్తాను. ఇంకా మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అడుగుతున్నారమ్మా అందరూ ఒక 5-6 మీరు చూస్తుంటారు వీడియో. అసలు ఏమో ఎవరు అనుకోలేదు, చాలా కోఇన్సిడెంట్గా అది ఎలా అయిందో అన్ఫార్చునేట్గా మీరు రావడము అది పడడము ఆ స్పీడ్ ఈ స్పీడ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా జరిగిపోయింది. అదే దాని మీద కూడా సార్ మార్నింగ్ కూడా ఎంక్వైరీ చేశారు. మా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అక్కడ మా ప్రకృతి వైపరీత్యమా లేక తప్పిదమా అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ రాకున్నప్పటికీ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన తప్పిదానికి తాము బాధ్యులమే అంటూ తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు కంటోన్మెంట్ బోర్డు ముందుకు రాగా మరి తండ్రి లేని ఆ ఇద్దరు కూతుర్ల పరిస్థితి ఏమిటి అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. మందుబాబులు పరుగులు తీశారు. దొరికిన కాడికి అందుకుని మాయమైపోయారు. కొందరు జేబుల్లో పెట్టేసుకుని చిటుక్కున కనిపించకుండా పోతే దొరికిందే ఛాన్స్ అంటూ మరికొందరు కాటన్లు పట్టుకుని రోడ్డు వెంట పరుగులు తీస్తూ వెళ్లిపోగా లూటీ అవుతున్న లిక్కర్ను కాపాడేందుకు పోలీసులు కాస్త చెమటొచ్చారు. ఎప్పుడు అవకాశం దక్కుతుందా అంటూ మందు కోసం మందుబాబులంతా క్యూ కట్టి చూడగా దావనంలా వ్యాపించిన ఆ లిక్కర్ వాసనతో మందుబాబులు మత్తు కోసం లిక్కర్ వ్యాన్ వాసన పసిగట్టి మరీ పరుగున వచ్చేశారు. ఏంటి ఈ మందుబాబుల కథ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఇది. నందమూరి నగర ప్రాంతానికి చేరువలో వచ్చిన తర్వాత ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలు డ్రైవర్ క్షేమంగా బయటపడగానే ఇక తమ చేతివాటను చూపించే పనిలో పడ్డారు. ఆ వాసన కాస్త మందుబాబులకు మత్తెక్కించేలా వ్యాపించగా వాహనదారులతో మొదలుకొని పాదాచారుల వరకు, స్థానికులతో మొదలుకొని షాపు మనుషుల వరకు ఒకదాని చుట్టే చక్కర్లు కొట్టారు. ఇక అసలు విషయానికి వస్తే కొంపల్లి మార్గం నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్ తో పాటు పలు లిక్కర్ షాపులకు లిక్కర్ సప్లై చేసేందుకు ఫుల్ లోడ్తో వ్యాన్ గోదాం నుంచి బయలుదేరింది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు రాగానే టైరు పేలడంతో వ్యాన్ కాస్త బోల్తా కొట్టగా ఖరీదైన స్కాచ్ తో పాటు చీప్ క్వాలిటీ లిక్కర్ వరకు, బీర్ బాటిల్ తో మొదలుకొని బడ్వైజర్ టిన్నుల వరకు అన్ని రోడ్లపై పడిపోయాయి. సీసా బాటిళ్లు కాస్త తునకలు కావడంతో ఇక అందులోని లిక్కర్ కాస్త రోడ్డు పలగా లిక్కర్ వాసనతో అందరికీ కిక్కొచ్చినట్లుగా మారిపోయింది. ఇక డ్రైవర్ క్షేమంగా బయటపడి బయటకు రాగానే అటుంచి వెళ్లే వారితో మొదలుకొని పాదాచారులు, స్థానికులు, వాహనదారుల వరకు ఎవరికి చేతికి అందిన లిక్కర్ బాటిల్తో పాటు కార్టన్లతో అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు స్పాటుకు చేరుకోగా ఇక మందుబాబులు మందు తీసుకుని వెళ్లకుండా అడ్డగించేందుకు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వ్యాన్ లిక్కర్ బాటిళ్లకు డంప్ చేయగా ఈ వ్యవహారం పూర్తయ్యే వరకు లిక్కర్ వ్యాన్ చుట్టూ పోలీసులు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కొద్ది లిక్కర్ రోడ్డు పాలైతే మరికొంత లిక్కర్ జనాల పాలు కాగా ఇక మిగిలిన లిక్కర్ బాటిళ్లతో ఇక సప్లై దుకాణాలకు బయలుదేరారు నిర్వాహకులు. మందు బాబులకు కిక్కేలా నేడు మందు వాసనతో ఆ ప్రాంతం గుమ్మెత్తించే సువాసనను వెదజల్లగా ఆ వాసనతో సంతోషపడ్డవారు కొందరైతే బాటిల్ తన జేబులో చేరిందంటూ నీటి ఖర్చు తప్పించుకుంటున్న వారు కొందరు కాగా మొత్తానికి మందు బాబులకు మాత్రం నేడు రోజువారీ ఖర్చు తగ్గడం విశేషం. మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ జీరాలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయాన్ని సందర్శించి స్వామివారి వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నరసింహస్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని దేవాలయాలలో విశేష పూజలు జరిగాయి. మోండా డివిజన్ బండిమెట్లో పురాతన నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు హోమ పూజలు జరిగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.
నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని నాచారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దర్గా రవితో పాటు ఆయన టీం సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుని అనుగ్రహంతో కంటోన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు దర్గా రవి తెలిపారు. వెంకటేష్, దినేష్, ప్రదీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరావు జయంతి వేడుకలు కంటోన్మెంట్లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు తెలిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా నాయకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బట్టు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు భూపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్, జనగామ నరసింహరావుతో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని జె నరసింహరావు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవ నగర్ వీకర్ సెక్షన్లో వీధి దీపాలు వెలగడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం పలు చోట్ల వీధి దీపాలకు బోర్డు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్లో డ్రైనేజీ సమస్య నెలకొంది. మ్యాన్హోల్స్ పొంగి పొల్లడంతో బీజేపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం బోర్డు సిబ్బంది మ్యాన్హోల్స్ వద్ద మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు నాగభూషణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడాడో ర్యాపిడో బైక్ డ్రైవర్ను తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నార్త్ జోన్ పరిధిలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక తరచుగా సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైనర్ బాలికను ర్యాపిడో బైక్ డ్రైవర్ సందీప్ రెడ్డి మాటామాట కలిపారు. బైక్పై కొండాపూర్, కుకట్పల్లి, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో తిప్పి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రుల వద్దకు చేరిన మైనర్ బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తుకారం గేట్ పోలీసులు సందీప్ రెడ్డిపై అత్యాచార కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.